దివ్య బలి పూజ పఠనములు తపస్సు కాలపు 5వ వారము బుధవారము. మొదటి పఠనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 20, 91, 92 మరియు 95 వచనములు. రాజు వారితో, షడ్రకు, మేషకు, అబేద్నెగోలారా వినుడు. మీరు నా దైవములను కొలువకుండుట, నేను నెలకొల్పిన బంగారు మూర్తిని ఆరాధింపకుండుట నిజమేనా? ఇప్పుడు మీరు బూరలు, పిల్లనగ్రోవులు, తంత్రి వాద్యములు, వీణలు, సుతులు మొదలైన వాద్యముల సంగీతము వినగనే శిరము వంచి ప్రతిమను ఆరాధింపుడు. లేదేని మిమ్ము తక్షణమే గనగన మండు కొలిమి బట్టిలో పడద్రోయింతును. నా బారి నుండి మిమ్ము రక్షింపగల దైవము ఎవరూ లేరు అని పలికెను. అందులకు షడ్రకు, మేషకు, అబేద్నెగో, రాజా, ఈ విషయము గూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు. మేము సేవించు దేవుడు మమ్ము గనగన మండు అగ్నిగుండము నుండి మీ బారి నుండి రక్షింపగలడేని రక్షించును. కానీ అతడు మమ్ము కాపాడుకున్నను మేము మీ దైవములను కాని మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని గాని ఆరాధింపబోమని దేవరవారు గ్రహింతురుగాక అనిరి. ఆ పలుకులకు నెబుకద్నెజరు మండిపడెను. షడ్రకు, మేషకు, అబేద్నెగోల వైపు చూడగానే అతని ముఖకళ మారిపోయెను. అతడు కొలిమి బట్టిని 7 రెట్లు అధినముగా వేడి చేయుడని సేవకులను ఆజ్ఞాపించెను. ఆ 3 మనుషులను బంధించి గనగనమండు కొలిమి బట్టిలో పడవేయుడని తన సైన్యమున బలాఢ్యుడైన వారితో చెప్పెను. అంతట నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యముతో లేచి నిలుచుండి, మనము 3 నరులను బంధించి అగ్నిగుండమున పడవేయలేదా అని తన ఉద్యోగులను అడిగెను. వారు అవును ప్రభు అని జవాబు చెప్పిరి. అతడు, అట్లయినచో నాకు 4 మనుష్యులు అగ్ని చుట్టూ తిరుగుచున్నట్లు కనిపించుచున్నారేమి? వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలు కలిగినట్లు లేదు. 4వ వాడు దైవకుమారుని వలె ఉన్నాడు అనెను. అప్పుడు రాజు ఇట్లనెను, షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవునికి స్తుతి కలుగుగాక. ఆయన తన దేవదూతను పంపి తన్ను విశ్వసించి సేవించు వారిని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములకు ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవుని తప్ప అన్య దైవములను మ్రొక్కరైరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. అందరూ స్తుతి, సదా గౌరవమును మీకే కలుగునుగాక. మా పితరుల దేవుడైన ప్రభు, మేము నిన్ను కీర్తించి సన్నుతింతుము. నీ దివ్యనామమునకు సదా గౌరవమును కలుగునుగాక. అందరూ స్తుతి, సదా గౌరవము మీకే కలుగునుగాక. జనులు కీర్తనలతో మీ మహిమను సదా స్తుతింతురుగాక. దేవలములో నీ దివ్య సాన్నిధ్యమునకు కీర్తి కలుగునుగాక. అందరూ స్తుతి, సదా గౌరవమును మీకే కలుగునుగాక. నీవు దేవదూతలు అనుడి సింహాసనముపై ఆసీనుడవై క్రింది పాతాళ లోకము వైపు పారజూతువు. నీకు సదా కీర్తి గౌరవములు కలుగునుగాక. అందరూ స్తుతి, సదా గౌరవమును మీకే కలుగునుగాక. రాజసింహాసనముపై కూర్చుండి ఉన్న నీకు నుతి కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక. అందరూ స్తుతి, సదా గౌరవమును మీకే కలుగునుగాక. ఆకాశ గోళమున నీకు నుతి కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక. అందరూ స్తుతి, సదా గౌరవమును మీకే కలుగునుగాక. సువిశేషమునకు ముందు వచనము. లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనము. సారవంతమైన నేలపై పడిన విత్తనములను పోలిన వారు యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారు. సువిశేష పఠనము. పునీత యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 31 నుండి 42 వచనములు. ఆ కాలములో యేసు తన్ను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచియున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అనెను. మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడూనూ ఎవరికిని దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులగుదురు అని ఎట్లు చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు,
నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివసింపడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ నివసించును. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును, అయినను మీరు నా వాక్కును అంగీకరింపరు, కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన విషయమును చెప్పుచున్నాను, మీరు మీ తండ్రి యొద్ద వినిన వానిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చెను. అంతట వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు, కానీ దేవుని యొద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంప యత్నించుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు, మేము వ్యభిచారమున పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అయినచో మీరు నన్ను ప్రేమించి ఉండేడివారు. ఎలాగైనా నేను ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను. ఆయన పంపుట వలన వచ్చితనే, కానీ నా అంతట నేను రాలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.